అందరికీ నోటికి ఎంతో రుచికరంగా ఉండే ఎల్లిపాయ రైస్ ఎలా చేసుకున్నా చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడైన తర్వాత అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలను వేసుకోవాలి. వెల్లిపాయలకైతే నేను పొట్టు తీయలేదు, అలాగే దంచాను. అవి అలా దంచితేనే చాలా రుచిగా ఉంటుంది. వెల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయ రైస్ ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఎల్లిపాయ రైస్ అయితే రెడీ అయింది.